ఒక నెల రోజులుగా స్టోరు వర్క్షాప్లో చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పనిలోకి తీసుకోకుండా రోజు తిప్పిస్తూ మరి పాత కాంట్రాక్టర్ ఏమో నా దగ్గర పని లేదని చెప్పేసి వెళ్ళగొట్టడము, కొత్తగా టెండర్ వచ్చిన వాళ్ళేమో నా మనుషులే ఉన్నారని చెప్పేసి మరి వాళ్ళను పురుగుల్లాగా చూస్తున్నారు. మరి ఇంత జరుగుతున్న యాజమాన్యం దృష్టికి వెళ్ళినా యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదు. సింగరేణికి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది కానీ విధానం లేదు. పక్కకు కాంట్రాక్ట్ విధానం చూస్తే అటు ఓరియంట్లో కానీ ఎన్టీపీసీలో కానీ మన ఎస్టీపీపీలో కానీ కేశవరాంలో కానీ చూస్తే కాంట్రాక్ట్ కార్మికులంతా ఒక రకంగా ఉంటారు, పర్మనెంట్ వర్కర్స్ ఒక రకంగా ఉంటారు. ఈ కాంట్రాక్ట్ కార్మికులు రోజు పని ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ ఎక్కడైనా పని చేయించుకుంటాడు. మరి సింగరేణి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఉన్న విధానం ఉన్నా కానీ దానికి ఒక ప్లానింగ్ లేనందువల్ల 6 నెలల కాంట్రాక్టు, సంవత్సరం కాంట్రాక్టు, 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇస్తే ఈ పనిలో తీసుకున్న కాంట్రాక్టరు లక్షల రూపాయలు తీసుకొని 6 నెలల్లో సంవత్సరం కానీ తీసేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు వేరే మనుషులు ఉన్నారని చెప్పేసి ఆయన డబ్బుల కోసమే ఆ వచ్చే కాంట్రాక్ట్ మళ్ళీ కొత్తగా తీసుకుంటే మళ్ళీ డబ్బులు వస్తాయని పాత వాళ్ళని తీసేసి ఈ విధానం నడుస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. వాస్తవానికి వీటన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్లు ఏమనుకుంటున్నారంటే మాకు వీళ్ళు ఏమి ఇచ్చింది రాసింది లేదు కదా, చిట్టీలు లేవు కదా అనుకుంటాను, కానీ అన్నిటికీ అన్ని ఆధారాలు ఉన్నాయి. రాతపూర్వకంగా కూడా కాంట్రాక్టుల దోపిడీ మా దగ్గర ఉన్నది. యాజమాన్యాన్ని కూడా చెప్పినాం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలతో బయట పెడతాం. వాళ్ళ మీద కూడా 420 కేసులు అవుతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళది ఏముంటుంది, ఏం హక్కు లేదు కానీ ఉంటారు. యాజమాన్యం ఎక్కడ పని చేసే వాళ్ళని అక్కడ పని చేయించాలని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళని తీయొద్దు, కొత్త వాళ్ళు వచ్చినా కాంట్రాక్టర్ మారినా వీళ్ళని మార్చొద్దు. కానీ నెల రోజులుగా వీళ్ళను పనిలోకి తీసుకోకుండా అటు కాంట్రాక్టర్లు యాజమాన్యం తిప్పడం ద్వారా వాళ్ళు రోజు డ్యూటీకి వెళ్ళినట్టు రావడము, పొద్దంతా ఇక్కడ కూర్చొని పోవడం జరుగుతుంది. మరి ఇది రాను రాను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా కావచ్చు. ఆ కొత్తగా వచ్చే వాళ్ళని వీళ్ళు అడ్డుకోవడమో లేకపోతే వీళ్ళ కడుపు మండి ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పటికన్నా కాంట్రాక్టర్లు యాజమాన్యం కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం మెలిగితే బాగుంటుంది. భూ నిర్వాసితులు అంటున్నారు, విధానం ఏమిటిది? భూ నిర్వాసితులట, భూ ప్రభావితులట, జనరల్ అట. మరి ఇన్ని రకాల విధానం పెట్టినప్పుడు యాజమాన్యం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఇంతమంది ఎక్కడైనా వాడుకోమని ఇస్తే వాళ్ళు చేస్తారు. కానీ ఇన్ని విధానాలు పెట్టి ఇన్ని లింకులు పెట్టేసి వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని వీళ్ళని తిప్పిస్తుంటే మరి ఏ ప్రభుత్వ రంగం కూడా ప్రభుత్వ సంస్థ కూడా పట్టించుకోకుండా యాజమాన్యం పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు ఇంత అరాచకం చేస్తుంటే మరి వీళ్ళందరూ ఈ అరాచకానికి వత్తాసు పలుకుతున్నట్ట. మరి వీళ్ళ కడుపు గాలి వీళ్ళు రేపు ఏదన్నా చేస్తే దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి వీటన్నిటికీ బాధ్యత యాజమాన్యమే వహించాల్సి వస్తుంది, కాంట్రాక్టర్లే బాధ్యత అవుతారు. కాబట్టి ఇప్పటికైనా పరిష్కరించుకొని వాళ్ళ సమస్య కాంట్రాక్టర్లది ఏదంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు పరిష్కారం చేసుకోవాలా. వీళ్ళను మాత్రం అన్యాయం చేయకుండా డ్యూటీలోకి తీసుకోవడం ద్వారానే ఇది ప్రశాంతంగా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగా ఉంటాయి. కార్మికులలో కూడా అలజడి ఉండదు, మంచి వాతావరణంలో పనిచేయచ్చు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లు ఇప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.